హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ నేచర్ క్వీన్ ఛానల్. ఇవాళ కూడా ఇంకో మంచి వీడియోతో అయితే వచ్చేసాను, చూసేయండి. అందరికీ తెలుసు, హైదరాబాద్ లో నుమాయిష్ ఎగ్జిబిషన్ అయితే స్టార్ట్ అయింది కదా. దానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే, అంటే ఎలా వెళ్ళాలి, మెట్రోలో వెళ్తే ఎక్కడ దిగాలి, టికెట్ ప్రైస్ ఎంత, ఎన్ని గంటల వరకు ఓపెన్ ఉంటుంది అనే ఎగ్జిబిషన్ సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. ఫస్ట్, నుమాయిష్ ఎగ్జిబిషన్ అంటే హైదరాబాద్ లో 1938లో స్టార్ట్ అయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవ్రీ ఇయర్ ఇది జనవరి 1 నుంచి ఫిబ్రవరి 15 వరకు కంటిన్యూగా ఉంటుందన్నమాట. వీకెండ్స్లో అయితే 4 to 11 వరకు ఉంటుంది, వీక్ డేస్లో అయితే 4 to 11:30 వరకు ఉంటుంది. ఈ ఎగ్జిబిషన్ కోసమే మనకి మెట్రో టైమింగ్స్ కూడా కొంచెం పెంచారు. 11:30 వరకు కూడా మెట్రో టైమింగ్స్ అనేది పెంచారనమాట. అయితే చూస్తున్నారు కదా ఎంత రష్ ఉందో. వీకెండ్స్ లో కన్నా వీక్ డేస్ లో వెళ్ళడం బెటర్, ఎందుకంటే చాలా రష్ ఉంటుంది. చూసారు కదా, ఇప్పటి వరకు మనం చూసింది ఎంట్రీ కాదు, ఇప్పుడు మనం చూసింది ఎంట్రీ గేటు. అంటే మెట్రో స్టేషన్ దగ్గర నుంచి మనకి ఎంట్రీ గేట్ వరకు కూడా ఫుల్గా రష్ ఉంది. పార్కింగ్ ఎక్కువ ప్లేస్ ఉండదు. బైక్ పార్కింగ్ అయితే ఉంది, కానీ కార్ పార్కింగ్ అయితే ఎక్కువ ప్లేస్ లేదు. అందరు కూడా ఈ ఎగ్జిబిషన్ కి ఆపోజిట్ సైడ్ ఎక్కడ కుదిరితే అక్కడ పార్కింగ్ అనేది చేసుకుంటున్నారు. అందుకే ఎక్కువగా మెట్రోకి వస్తున్నారు. ఇంకొకటి, మెట్రోకి వచ్చే వాళ్ళు ఇది నాంపల్లి ఎగ్జిబిషన్ కదా, నాంపల్లి స్టేషన్ లో దిగుతారు. కానీ అలా కాకుండా నాంపల్లి స్టేషన్ నుంచి కొద్దిగా నడవాల్సి ఉంటుంది, వాకబుల్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. అలా కాదు, మనకి గాంధీ భవన్ కేర్ హాస్పిటల్ మెట్రో స్టేషన్ లో దిగితే మనకి డైరెక్ట్ ఆపోజిట్ ఎగ్జిబిషన్ గేటే కనిపిస్తుంది, అంటే డైరెక్ట్ వెళ్ళొచ్చు అనమాట. సో అది ఎంట్రీ ఫీజు అయితే పెద్దవాళ్ళకి 50 రూపీస్, 5 years లోపు పిల్లలకైతే ఎంట్రీ టికెట్ లేదు. ఇంకా ఈ నుమాయిష్ ఎగ్జిబిషన్ కి ఇంకో పేరు కూడా ఉంది, ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ అని. అంటే భారతదేశంలో కొన్ని రాష్ట్రాల నుండి వీలైనన్ని స్టాల్స్ అయితే ఇక్కడ పెడతారనమాట. అంటే అంత పెద్ద ఎగ్జిబిషన్. ఏదో ఎగ్జిబిషన్ అంటే చిన్నపిల్లలు ఆడుకునే వేండి ఇల్లు అవి ఉంటాయని కాదు, అన్ని ఫ్యాక్టరీ అవుట్లెట్స్ అన్ని కూడా ఇక్కడ ఉంటాయి. మెయిన్ గా లేడీస్ కి సంబంధించిన స్టాల్స్ ఎక్కువగా ఉన్నాయి. డ్రెస్, కుర్తా సెట్స్, ఇంకా చికెన్ కుర్తా సెట్స్, కాశ్మీరీ వర్క్ డ్రెస్సెస్, ఇవన్నీ కూడా అంటే ఎక్కడ ఏవి ఫేమస్ ఉంటాయో వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి స్టాల్స్ అయితే పెట్టి వాళ్ళవైతే సేల్ చేస్తున్నారు. ఇవి బాందిని, ఇవి మనకి కొంచెం ఇటు సైడ్ నార్త్ ఇండియా సైడ్ బాందిని కలెక్షన్ అయితే ఎక్కువగా ఉంటుంది. ఇవన్నీ కాదు, కాశ్మీరీ కుర్తా సెట్స్, ఇంకా లక్నో చికెన్ వర్క్, ఇవన్నీ చాలా ఫేమస్ కదా. ఇవన్నీ డ్రెస్ కుర్తా సెట్స్ ఉన్నాయి. మనం మామూలుగా డ్రెస్ మెటీరియల్స్ దొరుకుతాయి, బయట షాప్స్కి వెళ్తే దొరకవా అంటే నిజంగానే దొరకవు. ఇక్కడ ఉన్న కలెక్షన్ అయితే మనకి ఏదో 1-2 షాపులు దొరికితే మాత్రం దొరకవు కదా. అందుకే ఇలా ఎగ్జిబిషన్ పెట్టినప్పుడు మాత్రమే ఇంత రష్ తోని ఇంత క్రౌడ్ ఉంటుంది. అన్ని చూడడానికి వచ్చే వాళ్ళు ఎక్కువ ఉంటారు. నాలాగా, అంటే నాకు షాపింగ్ చేయడం అంటే చాలా ఇష్టము. కొనటమా అనే విషయం పక్కన పెడితే ఇట్లా షాపింగ్ లో చూడడం ఎక్కువగా ఇష్టం అనమాట. ఎలా ఉంది కలెక్షన్ ఏంటి అనేది. అయితే ఇవి ఫ్లవర్ బొకేస్ ఉంటాయి కదా, మనం ఇంట్లో ఆర్టిఫిషియల్ పెట్టుకుంటాము. ఇవి మామూలుగా మనకి మాల్స్ లో అక్కడ ఇట్లా సెట్ అమ్ముతారు, కానీ ఇక్కడ పర్ పీస్ లెక్కన అమ్ముతున్నారు. ఒకటి 30 to 60 రూపీస్ ఉంటుంది. మనం ఎన్ని తీసుకుంటే అంత అమౌంట్ అయితే అవుతుంది అనమాట. మెయిన్ గా స్ట్రాబెరీ, చాక్లెట్ స్ట్రాబెరీ. మెయిన్ గా ఎగ్జిబిషన్ అంటేనే ఇట్లా ఫుడ్ స్టాల్స్ ఫేమస్ ఉంటాయి కదా. కొన్ని బాగుంటాయి, కొన్ని అస్సలే బాగుండవు. ఈ స్ట్రాబెరీ చాక్లెట్, అక్కడ చాక్లెట్ ని మెల్ట్ చేసి మనకి స్ట్రాబెరీ గ్లాస్ కదా, పర్ గ్లాస్ వచ్చేసి 200 రూపీస్ పడింది. చాక్లెట్ మెల్ట్ చేసి దాంట్లో వేసి ఇస్తున్నారు అనమాట. అంటే ఫ్రెష్ గా స్ట్రాబెరీస్ అలాగే ఉన్నాయి, దాంట్లో మనకి చాక్లెట్ అనేది వేసి ఇస్తున్నారు. తినడానికి మాత్రం చాలా టేస్టీగా ఉంది. ఇదైతే వర్త్ అని చెప్పొచ్చు, ఎందుకంటే పావు బాజీ ఇట్లా స్టాల్స్ ఉన్నాయి కదా, కొన్ని మిర్చి అలాంటివి. అక్కడ పావు బాజీ తింటే అది 250 అంట. 2 బండ్ల మధ్యలో ఏదో కర్రీ పెట్టించినట్టుంది, చండాలంగా ఉంది. అదైతే అస్సలు ట్రై చేయకండి, ఇదైతే ట్రై చేయొచ్చు. ఇంకా స్టాల్స్ విషయానికి వస్తే మాత్రం ఎగ్జిబిషన్ లో కల్చరల్ యాక్టివిటీస్ కూడా జరుగుతున్నాయి. అంటే అప్పుడుది కాదు కదా ఎగ్జిబిషన్, ఎప్పుడో 1938లో స్టార్ట్ చేశారు. ఇది 85th ఇయర్ అంట. అంటే ఎవ్రీ ఇయర్ జనవరి 1 నుంచి ఫిబ్రవరి 15 వరకు పెడతారంట. ఎవ్రీ ఇయర్ ఇలాగే ఉంటుంది. నేనైతే ఫస్ట్ టైం రావడం, ఇంత పెద్ద ఎగ్జిబిషన్ ని చూడడం కూడా ఫస్ట్ టైమే. మరి ఇంత పెద్ద ఎగ్జిబిషన్ లో అంత గొప్ప ఐటమ్స్ ఏమున్నాయంటే, ఇంటికి సంబంధించినవి, కిచెన్ కి, ఫ్యాషన్, ఇలా అన్నిటికి సంబంధించిన ఐటమ్స్ అన్ని కూడా ఉన్నాయి. కాకపోతే ఎగ్జిబిషన్ కి వచ్చేటప్పుడు మాత్రం ఫ్లాట్స్ వేసుకొని వస్తే బెటర్. ఇది ఒక చిన్న టిప్పు, ఎందుకంటే చాలా పెద్దది, తిరగాలి కదా, నడవాలి కదా, నడవడానికి కంఫర్ట్ గా ఉండే శాండిల్స్ అలా వేసుకుంటే బెటర్ అన్నమాట. ఎందుకంటే చాలా దూరం నడవాల్సి ఉంటుంది. ఏదో చిన్న ఎగ్జిబిషన్ అయితే కాదు, ఇంకా వాష్రూమ్స్ కూడా ఉన్నాయి ఈ ఎగ్జిబిషన్ లో. ఇంకా ప్రతి ఐటమ్ మీద బార్గెన్ చేయొచ్చు. వాళ్ళు చెప్పిన ప్రైస్కి అదేం లేదు, తక్కువ రేట్ నుంచి ఎక్కువ రేట్ వరకు ప్రతి ఒక్కటి ఉన్నాయి, బార్గెన్ చేయొచ్చు. కానీ కొన్నిటికి మాత్రం ఫిక్స్డ్ ప్రైస్ అయితే ఉంది.
ఇక్కడైతే నేను ఒక మెయిన్ ఇంపార్టెంట్ విషయం అయితే చెప్తాను. మరీ చిన్నపిల్లలు ఉంటారు కదా, అంటే 1-2 years పిల్లల్ని వాళ్ళని తీసుకువెళ్ళకపోవడమే మంచిది. ఎందుకంటే ఇంత రష్ ఎక్కువగా ఉంది చాలా. ఒకవేళ మనమే ఒక 2-3 hours తిరిగి అలసిపోతాము. ఇంకా చిన్నపిల్లలు అయితే చాలా విసిగిస్తారు. ఒకవేళ మరి కొంచెం పెద్ద పిల్లలు అయితే పర్లేదు, వాళ్ళకి గేమ్స్ ఆడుకోవడానికి చాలానే ఉన్నాయి. కానీ చిన్నపిల్లలకి ఏం అర్థం అవ్వదు, అంతా తీసుకువెళ్ళిపోవడమే మంచిది. ఈ వీడియో అయితే ఇలా స్టార్ట్ అయింది, ఇలా ఎండ్ అవుతుంది. చాలా బాగుంది ఎగ్జిబిషన్ అయితే. ఒకవేళ తిరిగేంత ఓపిక ఉంది, ఒక 3-4 hours నడవగలము అనుకుంటే మాత్రం వెళ్ళండి, లేదు అంటే లేదు. ఈ డ్రెస్ చూస్తున్నారు కదా, ఇదైతే 10,000 అంట. చాలా బాగుంటుంది. ఏదో ఫ్యాబ్రిక్ చెప్పారు. ఈ వీడియోలో ఎగ్జిబిషన్ కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే చెప్పాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.